హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. నేను ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ముందుగానే స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకొని వేయించుకోవాలి. ఎగ్ వండేటప్పుడు అంటే ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలా సాల్ట్ వేసుకున్నా కూడా ఒక్కసారి అంటే అప్పటికప్పుడు పెట్టిన గుడ్లు అయితే ఇలానే వస్తాయి, నీట్గా రావు. ఒక 2-3 రోజుల తర్వాత ఉడికించాలండి ఎప్పుడైనా. అప్పటికప్పుడే ఇవి ఉడకబెట్టడం వల్ల ఇలా అయ్యాయి. వీటిని ముందుగా వేయించుకోవాలండి. వేయించుకొనేసి చాక్ తీసుకొని కొంచెం ఘాట్లాగా పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లాగా పెట్టుకుంటే లోపల ఉన్న పచ్చిదనం కూడా నీట్గా అవుతుంది. వేయించేసుకున్నానండి. ప్లేట్లోకి తీసుకున్నాం. మరి వేగనవసరం లేదు, లైట్గా వేయించుకోవాలి. లైట్గా పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, వేగినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా పక్కకి ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఒక 2 minutes మగ్గనివ్వాలండి. ఇలా చేసి పెడితే తినని అంటే పిల్లలు మాకు ఇష్టం లేదు అనే పిల్లవాళ్ళు కూడా, ఎగ్స్ ఇష్టం లేదు, టమాటా కూర ఇష్టం లేదు అనే పిల్లలు కూడా బాగా తింటారండి. ఓకే అండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సరిపోతే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ఎందుకు సాల్ట్ వేస్తున్నానంటే ముక్కలు తొందరగా మగ్గుతాయండి సాల్ట్ వేస్తే. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే ఎగ్స్ కాబట్టి నీసు వాసన ఉంటాయి. అలాగే టమాటాలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది, పచ్చి వాసన అనేది ఉండదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఒక 5 minutes. ఓకే అండి,
ఇప్పుడు ఒక చెంచాడు కారం వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కనుక సప్పగా తింటారు కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. లేదు తీయగా ఉంటుంది కారం తక్కువ వేస్తే అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక చెంచాడు వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఓకే అండి, కొంచెం మోతాదుగా వాటర్ పోసుకుందాం. మీ ఇష్టం అండి, ఇష్టం లేని వాళ్ళు పోసుకోకున్నా పర్లేదు. నేనైతే కొంచెం వాటర్ పోస్తున్నాను. కొంచెం గ్రేవీ లాగా అయితే రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా పుల్కాలోకైనా మంచిగా యూజ్ అవుతుందండి. అందుకనే వాటర్ పోసాను. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా టమాటా ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది ఆ స్మెల్కి. లైట్గా మసాలా చల్లుకుందాం. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా టమాటా ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.